కిమ్స్ శిఖర హాస్పిటల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు అరండలపేట అవగాహన సంస్థలో ఆరోగ్య సభ నిర్వహించారు. మెదడు నరాల సంబంధిత వ్యాధులపై డాక్టర్ లంకా వివేక్ పలు సూచనలు చేశారు. వృద్ధాప్యంలో ఉన్నవారు మెదడు నరాల సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లక్షణాలు కల్పించిన వెంటనే వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స చేయించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్ర కుమార్, డాక్టర్ రామచంద్రరావు, డాక్టర్ సాయిరాం పాల్గొన్నారు. పేషెంట్ కి డిమెన్షియా ఉంటుంది. మీరు డిమెన్షియా ఉన్న పేషెంట్ ని తీసుకెళ్ళి చోట పడుకుని, ఇప్పుడు ఎస్పెషల్లీ హిప్ జాయింట్ ఫ్రాక్చర్స్ ఒక ఏజ్ తర్వాత చాలా కామన్. ఆ ఫ్రాక్చర్ అయ్యి పడుకుని ఉన్నారు అనుకోండి, దాన్ని అనలైజ్ చేయమన్నారు అనుకోండి, వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. మీకు అర్థమైందా? సో సంథింగ్ లైక్ దట్. అలా చేయకూడదు వాళ్ళని. ఇది కొన్ని కారణాలు చెప్తున్నాను నేను. ఒకసారి గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల డెలివరీ మెటబాలిక్ ఎక్కువ శాతం, మీకు అర్థమవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెలివరీకి ఎక్కువ శాతం ట్రీటబుల్ కారణాలు ఉంటాయి. డెలివరీ అనేది తక్కువ సమయంలో వస్తుంది. అది కూడా అంతే వస్తుంది. మధ్య మరపు ఉండటం, వేరే లోపంలో ఉండటం, స్లోగా వెళ్ళిపోవటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఇలానే సోడియం లెవెల్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సోడియం లెవెల్స్ తగ్గితే మళ్ళీ డెలివరీలోకి వెళ్తారు. వివేక్, కిమ్స్ శిఖర న్యూరో సైన్సెస్ టీంలో పార్ట్గా ఉన్నాను. ఈ రోజున ఇక్కడ ఫ్లవర్స్ క్లబ్లో రకరకాల బ్రెయిన్ అండ్ నరాలకి సంబంధించిన కండిషన్స్ గురించి డిస్కస్ చేసాం. వాటి గురించి అవేర్నెస్, ఏమేం చేయొచ్చు ప్రివెన్షన్ కోసం, అలానే వాటిని ట్రీట్ చేయడం కోసం ఏం చేయొచ్చు, అలానే మళ్ళీ ఈ కండిషన్స్ రాకుండా ఉండటం కోసం ఏం చేయొచ్చు అనేది డిస్కస్ చేసాం. వీటన్నిటిలో కల్లా చాలా న్యూరలాజికల్ కండిషన్స్కి కంటే అన్నిటికన్నా ఫాస్ట్గా ట్రీట్ చేసి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలిగిన కండిషన్ ఈ రోజున స్ట్రోక్ అండి. ఆ స్ట్రోక్ గురించి కూడా చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. స్ట్రోక్ అంటే పక్షవాతం. అది ఎర్లీగా కనుక హాస్పిటల్కి వచ్చి ట్రీట్ చేసుకుంటే పేషెంట్కి పడిపోయిన కాలు చెయ్యి పర్మనెంట్గా పడిపోకుండా మనం కాపాడుకోవచ్చు. 6 గంటల లోపల ట్రీట్ చేస్తే చాలా మంది పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతారు. కొంతమంది పేషెంట్స్ 10%, 20% పేషెంట్స్ వరకు 24 గంటల వరకు కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మనం వాళ్ళని రెస్క్యూ చేయొచ్చు. అలానే మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం.